200 కోట్లు. ఊహించుకోవడానికి ఎంత అద్భుతంగా ఉంది కదా. ఈ అద్భుతాన్ని అందుకోవడం కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే సాధ్యమా? హిందీ సహా ఏ ఇండస్ట్రీకి కూడా 200 కోట్ల ఓపెనింగ్ డే రికార్డ్ కేవలం ఓ కల మాత్రమేనా? రాజమౌళి తర్వాత ఆ రికార్డ్ సుకుమార్ ఖాతాలో చేరబోతోందా? పుష్ప 2 ఓపెనింగ్ ఎలా ఉండబోతుందో ఎక్స్క్లూజివ్గా చూద్దాం. ఇండియన్ సినిమాను టాలీవుడ్ డామినేట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాకు ఫేస్ బాలీవుడ్ అయితే ఇప్పుడు టాలీవుడ్. ఫేస్ ఒక్కటే కాదు, టాప్ టు బాటమ్ టాలీవుడ్డే. అందుకే రికార్డులు కూడా మన సినిమాలవే. తాజాగా పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ బాలీవుడ్ కు బెదిరి పుట్టిస్తోంది. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా అన్నట్లుగా జరిగింది పుష్ప 2 బిజినెస్. ఓపెనింగ్ డే రికార్డ్స్ కూడా అలాగే ఉండబోతున్నాయని ట్రేడ్ లెక్కలు చూస్తుంటే అర్థమైపోతోంది. ఇప్పటి వరకు కేవలం బాహుబలి 2, RRR సినిమాలు మాత్రమే తొలి రోజు 200 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేశాయి. RRR 222 కోట్లతో టాప్ లో ఉంటే 214 కోట్లతో బాహుబలి 2 సెకండ్ ప్లేస్ లో ఉంది. రాజమౌళికి మినహా మరే దర్శకుడికి ఫస్ట్ డే 200 కోట్ల ఓపెనింగ్ ఇవ్వలేదు ఆడియన్స్. కల్కితో నాగ్ అశ్విన్ దగ్గరకొచ్చి 191 కోట్ల దగ్గరే ఆగిపోయారు. ఆ తర్వాత సలార్ 167 కోట్లు, KGF 2 సినిమాలకు 164 కోట్లు, దేవరా 157 కోట్లు, లియో సినిమాకు 147 కోట్లొచ్చాయి. కానీ ఏ సినిమా కూడా 200 కోట్ల ఓపెనింగ్ మాత్రం తీసుకురాలేదు. బాలీవుడ్ సినిమాలైతే ఈ దరిదాపుల్లో కూడా లేవు. జవాన్కొచ్చిన 129 కోట్లే అత్యధికం. దాంతో అంచనాలన్నీ పుష్ప 2 పైనే ఉన్నాయిప్పుడు. పెరిగిన టికెట్ రేట్లు, ట్రేడ్ అంచనాలు, ఇలా హైప్ చూస్తుంటే ఫస్ట్ డే 250 కోట్ల ఓపెనింగ్ కేక్ వాక్ అనిపిస్తోంది పుష్పరాజ్కు. అదే కానీ జరిగితే టాలీవుడ్కు తప్ప మరే ఇండస్ట్రీకి 200 కోట్లు కొట్టే సత్తా లేదని అర్థమైపోతుంది.